కడప విమానాశ్రయానికి సంబంధించి కొత్త హంగులు రూపుదిద్దుకోబోతున్నాయి. ముఖ్యంగా రెండవ టెర్మినల్ ఏర్పాటు జరుగుతూ ఉంది. దాదాపు 266 కోట్ల రూపాయలతో రెండవ టెర్మినల్ని ఏర్పాటు చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ గండికోట సంబంధించిన చారిత్రక కట్టడానికి సంబంధించిన నేపథ్యంలో ఫ్రంట్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. దానికి సంబంధించి గండికోట ఏ ఆకారంలో అయితే ఉంటుందో ఆ ఆకారానికి సంబంధించిన ఎలివేషన్ అంతా కూడా దీనికి ఇవ్వబోతూ ఉన్నారు. మొత్తం రెండవ టెర్మినల్ అభివృద్ధి అయితే శరవేగంగా జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా కడపకు సంబంధించి వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ముఖ్యంగా కడప ఎయిర్పోర్ట్కు పక్కనే కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అలాగే పక్కనే ఉన్నటువంటి జమ్మలమడుగులో ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఒకటి ప్రారంభం కాబోతూ ఉంది. అలాగే ఇప్పటికే ఈ సోలార్కు సంబంధించిన ప్లాంట్స్ అన్నీ కూడా అక్కడ వచ్చినాయి. ఈ క్రమంలో ఇక్కడ ఎయిర్ కనెక్టివిటీ అయితే ముఖ్యంగా అవసరం ఉంది కాబట్టి కడప ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయాలి అనే ఒక ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే కడప ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలకు రెగ్యులర్ సర్వీసులు నడుస్తూ ఉన్న నేపథ్యంలో మరికొంతమంది ఇక్కడ నుంచి ప్రయాణికులు వెళ్ళేదానికి ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నుంచి మరికొన్ని సర్వీసులను వెసులుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కడప ఎయిర్పోర్ట్ను అయితే అభివృద్ధి చేయబోతా ఉన్నారు. అందులో భాగంగానే రెండో టెర్మినల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా గతంలో కడప ఎయిర్పోర్టుకు సంబంధించి ఓన్లీ పగలు మాత్రమే ల్యాండింగ్ అయ్యేది. దట్టు రన్వే కూడా చాలా చిన్నది. అయితే గత ఏడాదిన్నర క్రితం దీనికి రన్వేని చాలా ఎక్స్పాండ్ చేశారనమాట. దాదాపు 2515 మీటర్ల రన్వే ఉంది. అంటే పెద్ద పెద్ద విమానాలు కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి అనువుగా దీన్ని చేశారు. బోయింగ్ లాంటి విమానాలు కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యేదానికైతే అనువుగా ఉన్న ప్రాంతం. దట్టు ఇది నైట్ కూడా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ రెండు కూడా వెసులుబాటు ఉన్న అట్లుగా దీన్ని ఏర్పాటు చేయడంతో కడప ఎయిర్పోర్ట్ను ముఖ్యంగా అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతోనే దీన్ని రన్వేని పెంచడం జరిగింది. అలాగే నైట్ ల్యాండింగ్ అండ్ టేకాఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో కడప ఎయిర్పోర్ట్ కనుక వాణిజ్యపరంగా అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ కూడా కావాలి కాబట్టి ముందుగా టెర్మినల్కి సంబంధించిన అవసరాలు అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఉన్న టెర్మినల్ చాలా చిన్న టెర్మినల్, తక్కువ మంది ప్రయాణికులకు మాత్రమే అది ఉపయోగపడుతుంది. అయితే ఈ చెకింగ్ సౌకర్యం కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయి. దట్టు ఈ రెండవ టెర్మినల్ కనుక ప్రారంభం అయితే దాదాపు ఒకేసారి 3-4 విమానాలు వచ్చినా దానికి ప్రయాణికులకి సంబంధించి ఎటువంటి చెక్కింగ్లు అయినా కానీ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేయడానికి కౌంటర్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో దీన్ని డెవలప్ చేసి ప్రయాణికులకి అందుబాటులోకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో దీన్ని టెర్మినల్ అయితే ప్రారంభిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం చెన్నై, విజయవాడ, హైదరాబాద్కు సంబంధించి మాత్రమే ఏదైతే సర్వీసులు ఉన్నాయో వాటిని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి ఇటు ముంబై అలాగే గోవా కూడా ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. దానికి కూడా ఇప్పటికే ప్రయాణికుల నుంచి కొన్ని వినతులు కూడా వచ్చినట్టు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో కడప ఎయిర్పోర్ట్ను కనుక అభివృద్ధి చేస్తే ముఖ్యంగా ఇండస్ట్రియల్ కారిడార్ కొప్పర్తి కూడా పక్కనే ఉంది. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ కానీ సోలార్కు సంబంధించిన కంపెనీలు కూడా ఇక్కడ వస్తున్నాయి కాబట్టి మరికొన్ని పరిశ్రమలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎయిర్ కనెక్టివిటీ ఉండాలి కాబట్టి వీళ్ళందరికీ కూడా వెసులుబాటుగా దానికి దృష్టిలో పెట్టుకొని కడప ఎయిర్పోర్ట్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికైతే సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. మరొక 2-3 నెలలు అంటే మేబీ డిసెంబర్ లేదా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో దీన్ని కనుక ప్రారంభించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో నిధులన్నీ కూడా సమకూరాయి. ఇప్పటికే 70% పనులు కూడా పూర్తయ్యాయి కాబట్టి రెండవ టెర్మినల్ కనుక త్వరితగతిన ప్రారంభమైతే మరికొంతమంది ప్రయాణికులు ఇక్కడ నుంచి ప్రయాణం చేయడానికి అలాగే వాణిజ్యపరంగా దీన్ని అభివృద్ధి చేయడానికి కూడా పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్న నేపథ్యంలో కడప ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేయడానికి అధికారులు అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమై దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రెండవ టెర్మినల్ ఏర్పాటు కూడా త్వరితగతిన జరుగుతూ ఉంది.